కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా రికార్డులన్నింటికీ రిపేర్ చేస్తూ దూసుకుపోతుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు 50 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న గ్రాండ్గా రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ ఫిలిం మాస్ క్లాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. సమంత నిత్య మేనన్ల గ్లామర్తో పాటు కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసింది. నిన్నటితో 25 రోజులు పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్ 131 కోట్లను వసూలు చేసింది. ఒక్క యుఎస్లోనే 12 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఇది వరకు అక్కడ నాన్నకు ప్రేమతో ఉన్న రికార్డులను తుడిచివేసింది. అత్యంత వేగంగా 50-100 కోట్ల క్లబ్బులు చేరిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే అత్తారింటికి దారేది, సరైనోడు చిత్రాల కలెక్షన్లను దాటేసింది. త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రాన్ని అధిగమించనుంది. బాహుబలిని మినహాయించి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా జనతా గ్యారేజ్ టాప్ పొజిషన్లో నిలవనుంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా